ఎస్బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్యకు గురయ్యారు. దాట్ల కృష్ణరాజును దుండగులు హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం మురమలలో ఈ ఘటన జరిగింది. నిన్న నుంచి కృష్ణరాజు కనిపించలేదు. చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఇక చెరువు వద్ద పనులు చేసేందుకు వచ్చిన పాడేరు ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు హత్య తర్వాత పరారయ్యారు. వారిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్యకు గురయ్యారు. దాట్ల కృష్ణరాజును దుండగులు హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యలు చెరువులో పడేశారు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గం మరమలలో ఈ ఘటన జరిగింది. నిన్నటి నుంచి కృష్ణరాజు కనిపించలేదు. చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. చెరువు వద్ద పనులు చేసేందుకు వచ్చిన పాడేరు ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు హత్య తర్వాత పరారయ్యారు. ఇక వారిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్యకు గురైన దృశ్యాలు చూస్తున్నాం. ఇక దాట్ల కృష్ణరాజును దుండగులు హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసిన దృశ్యాలు చూడొచ్చు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గం మరమలలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కృష్ణరాజు కనిపించలేదు. దీంతో చెరువు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. చెరువు వద్ద పనులు చేసేందుకు వచ్చిన పాడేరు ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు కలిసి హత్య తర్వాత పరారైనట్లుగా తెలుస్తోంది. వారిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఆక్వా రైతులు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం సంబంధించి అక్కడ మురమల్ల ప్రాంతానికి చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే గుర్తు తెలియని దుండగులు వారిని హత్య చేసి అక్కడ ఏవైతే తన చెరువులు చేస్తుంటారో చెరువుల వద్ద మృతదేహాన్ని రాళ్లతో కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్నటి నుంచి కృష్ణరాజు కనబడకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అక్కడున్న స్థానికులు అయితే అక్కడున్న ఏవైతే గాలించిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీంతో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వెతికినప్పటికీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి చుట్టాల ఇంటి దగ్గర కూడా ఫోన్ చేసి కనుక్కున్నప్పటికీ ఎవరు రాలేదని చెప్పడంతో వారికి అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ చెరువు వద్దకు వెళ్లి కూడా పూర్తి స్థాయిలో వెతిలాట పెట్టారు. అయితే దీంతో 2 రోజుల క్రితం కూడా అక్కడ ఎవరైతే పాడే చెందిన 3 వ్యక్తులు ఆ చెరువుల వద్ద పనిచేస్తూ ఉంటారు. అయితే పనిచేసిన వ్యక్తులే ఈ ఘర్షణ జరిగిన వాతావరణం సంబంధించి దీంతో ఏమన్నా కక్ష పెట్టుకుని ఏమన్నా వారిపై దాడి చేశారన్న దానిపై కూడా ఇప్పటికే పోలీసులకి చెప్పిన నేపథ్యంలో అందులో ఉన్న ఎవరైతే 3లో 2ని కస్టడీలో తీసుకుని వారిని విచారణ చేసిన నేపథ్యంలో చెరువులో పడేసినట్టయితే పోలీసులు గుర్తించారు. దీంతో అంటే ఈ 3 చేశారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఘర్షణ లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో కూడా ఇప్పటికే ఏవైతే ఈ కృష్ణరాజు నిన్నటి నుంచి కనబడకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వెతుకులాట పెట్టిన పరిస్థితి నేపథ్యంలో వారు ఏవైతే ఈ కృష్ణరాజు చెరువులు చేసిన ప్రాంతంలో చెరువుల్లోనే కొట్టేసి రాళ్ల కట్టి లోపల తీపేసిన పరిస్థితి ఈ పాడేరు చెందిన వారే కొట్టారన్న దానిపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3 చేశారన్న దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక దీనికైతే వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 3 లేకపోతే ఇంకా ఎవరైనా సహాయకులు ఉన్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానం ఏవైతే కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. అయితే ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా అంటే ఒక పని లేదు అని చెప్పి ఈ పాడేరోళ్ళకి పని ఇస్తే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వారు అక్కడున్న కుటుంబ సభ్యులు అక్కడున్న స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. వారిపై కూడా వారే దోషులు అయితే కనుక ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. Right, thanks for information, Rajesh.